హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారాలండి. మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ బాబాగారిని అయితే నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే మీకు బాబాగారు నా ద్వారా అయితే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారండి. ఇక బాబాగారు మనకి ఏ సందేశాన్ని అయితే పంపించారో దానికోసం ఈరోజు మనం తెలుసుకుందామండి. మీరైతే బాబాగారిని మనసులో తలుచుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడిటిలోంచి కూడా ఒక దానినైతే ఎంచుకోండి. మీరు ఏదైతే ఎంచుకున్నారో దాని నుండి అయితే బాబాగారు మీకు ఈరోజు ఏ సందేశం పంపించారో ఆ సందేశం కోసం తెలుసుకుందామండి. ఇక ఎవరైతే మొదటి దానినైతే ఎంచుకున్నారో వారికైతే బాబాగారు ఈ విధమైన సందేశాన్ని అయితే ఇస్తున్నారండి. బిడ్డ, మీ మనసులో ఎన్నో బాధలు ఉన్నాయి. ఒకరికి గృహం, మరొకరికి వివాహం, మరియు ఇంకొకరికి సంతానం. ఇలా ఎంతోమంది ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. మీ కష్టాల గురించి మీరు ప్రతికూల ఆలోచనలు చేయొద్దు. ఈరోజు నువ్వు ఏమి కావాలని కోరుకున్నావో అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు నీవు ప్రయత్నం చేసినా అవ్వలేదు అని బాధపడుతున్నావో అటువంటి పనులన్నీ కూడా ఇక నుంచి అవి సఫలమవుతాయి. నీకు ఇప్పటి నుంచి అంతా మంచిగానే ఉంటుంది తల్లి. ఇక నీవు ఎప్పటి నుంచో కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ రోజు నుంచి నెరవేరబోతున్నాయి. నీవు కోరుకున్నవన్నీ కూడా నీ చేతికి అందుతాయి. దానివల్ల చాలా సంతోషంగా ఉంటావు. అలాగే ఇప్పుడు నీకు ఏదైతే లభిస్తుందో అది నీకు జీవితాంతం ఉండిపోతుంది తల్లి. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. ఇప్పటి వరకు నీకు నేను అది ఇవ్వలేదు అంటే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు కదా. నీకు ఎప్పుడు ఏది ఇస్తే నీవు సంతోషంగా ఉంటావో కూడా నాకు తెలుసు. బిడ్డ, నీకు మంచిది ఏదైనా సరే క్షణంలో నీకు నేను చేసి పెడతాను. లేదంటే ఆ సమయం వచ్చే వరకు ఆపుతాను. ఈ రోజు నుంచి నీకు ఆ మంచి సమయం వచ్చింది కాబట్టి ఈరోజు నీకు నా సందేశం అందింది. ఈ రోజు నుంచి నీవు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు తల్లి. నన్ను నమ్ముకున్న వారిని ఓడిపోనివ్వను. మీ ముందు ఉండి మీ పనులన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నీవు ప్రశాంతంగా ఉండు. ఈ సాయిబాబా ఉన్నాడు. నీవు కోరుకున్నది నీకు లభిస్తుంది. నీవు ఆశ వదులుకున్న ఎన్నో పనులు నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ముందుకు సాగుతాయి. ఇక ఆ పనులన్నీ విజయవంతమవుతాయి. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. నువ్వు ఏ రకమైన జీవితం కోరుకున్నావో అది నీకు ఏర్పడుతుంది తల్లి. నువ్వు చెయ్యాలనుకున్న పనులు, మొదలుపెట్టి ఆగిపోయిన పనులు కూడా ఇప్పటి నుంచి నీకు పూర్తి అవుతాయి. నీవు ఎప్పటి నుంచో పూర్తి చేయవలసిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి. ఇంతకు ముందు వరకు నీకు దక్కాల్సినవన్నీ ఒక చోట ప్రోగుపడి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నీకు చేరే సమయం వచ్చింది తల్లి. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇక నీ జీవితం అంతా సుఖశాంతులతో నిండిపోతుంది. నీవు నా బిడ్డవి తల్లి. నీవు కోరుకున్న ప్రతిదీ కూడా నీకు ప్రసాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు చెయ్యవలసిందల్లా నేను నీతో ఉన్నాను అని నమ్మటమే. మరియు నాపైన నమ్మకం ఇంకా శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక ఎప్పుడైతే నీకు నాపై నమ్మకం బలపడుతుందో అప్పుడు దట్టమైన అడవిలో కూడా నీకు దీపంలాగా దారి చూపిస్తాను. నీవు చెయ్యవలసిందల్లా నన్ను నమ్మి నా చెయ్యి పట్టుకొని నడువు. నేను నీకు సహాయం చేస్తాను. ఎవరైతే నాపై నమ్మకం ఇంకా శ్రద్ధ కలిగి ఉంటారో వారి చెయ్యి నేను ఎప్పటికీ విడువను తల్లి అని బాబాగారైతే ఎవరైతే మొదటి దానిని ఎంచుకున్నారో వారికైతే ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఇక రెండవ దాన్ని ఎవరైతే ఎంచుకున్నారో వారికి బాబాగారైతే ఈ విధమైన సందేశాన్ని అయితే ఇస్తున్నారండి. తల్లి, నీకు శుభవార్త తీసుకొచ్చాను. నీ ఎదురుచూపులు ఫలిస్తాయి. నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజులుగా నీవు నీ కోరిక తీరడం లేదని నా ముందు బాధపడుతూనే ఉన్నావు. బాబా నాకు ఎప్పుడు సహాయం చేస్తావు అని అడుగుతూనే ఉన్నావు. చూడు తల్లి, బాబా ముందు అందరూ సమానమే. నీవు నా ప్రియమైన బిడ్డవు.
కాబట్టి నీవు కోరిన కోరికలు తీర్చి నిన్ను సన్మార్గంలో నడిపిస్తాను తల్లి. నీ శరీరానికి బాధ అయితే దునిలో విభూతిని ధరించు. మనసుకి బాధ కలిగితే నిరంతరం నా నామాన్ని జపించు. ప్రతిదీ కూడా ఒక పరీక్ష అని గ్రహించు. ఓపికతో నిలబడగలిగితే నా అనుగ్రహంతో సంతోషంగా ఉంటావు. దేనికి దిగులు పడకు తల్లి. నీవు దిగులు పడితే ఆ దిగులు తాలూకు బాధ ఇంకా పెరుగుతుంది, అంతేగాని తగ్గదు. ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం ఉంటుంది. నీ బాధని వదిలినప్పుడు నీకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. అయినా నీకు తెలియకుండానే నీ కష్టాలని బాధలని దాటేస్తున్నావు. నన్ను ప్రేమగా నాన్న అని పిలిచిన నీకు ఏ బాధ కూడా రానివ్వను తల్లి. ఆ బాధను నేను తీసుకుంటాను. నీవు అనుభవించేది కొంచెమే తల్లి, అది కూడా నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి. నాకు ఇంకా మంచి జరగదు అని బాధపడకు. నీవు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ బాబా పైన నమ్మకంతో ఉండు తల్లి. అలాగే నీవు ఎప్పుడూ కూడా నిరాశ చెందకు. నిరాశ మనల్ని కిందికి లాగేస్తుంది తల్లి. కాబట్టి నిరాశను అస్సలు దగ్గరికి చేరనివ్వకూడదు. జీవితంలో బతకాలంటే ఆశ ముఖ్యం. ఆశ ఉంటే కొద్దిగా ఆలస్యమైనా కానీ మనం అనుకున్న ఆశయాలన్నీ సాధిస్తాం. కనుక నిరాశ చెందవద్దు. ఏదైనా సరే నీకు అనుకూలంగానే జరుగుతుంది అన్న ఆలోచనతో ఉండు. ఏ పని చేసినా నీకు అనుకూలంగా మారుతుందని గట్టి నమ్మకంతోనే చెయ్యి. ఖచ్చితంగా నీకు నీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. నీకు అంతా మంచి జరగాలని నేను కూడా నా దీవెనలు నీకు అందిస్తున్నాను. ప్రయత్నించడం మీ వంతు, ఫలితం అందించడం నా వంతు. ఇది గుర్తుపెట్టుకొని నీవు ఏమి చెయ్యాలనుకుంటున్నావో ముందు దాని మీద దృష్టి పెట్టు. ఎవరో ఏదో చెప్పారని అవన్నీ చేస్తూ కూర్చుంటే అందువల్ల ఉపయోగం ఉండదు. ముందు నీ మనసును స్థిమితపరచుకో. రోజు కాసేపు ధ్యానం చెయ్యి. నీ ఆలోచనలు అదుపులో ఉంటాయి. ఇక నుండి నీకు ఎన్నో ఆనందకరమైన సంఘటనలు జీవితంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పటి వరకు ఎంత అయితే బాధ అనుభవించావో దానికి ఎన్నో రెట్లు సంతోషాలు పొందుతావు తల్లి. నువ్వు తలచింది ఏ మంచి పనైనా సరే వెంటనే నీకు జరిగే తీరుతుంది. నీ జీవితానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది బిడ్డ. నువ్వు చేస్తున్న పనిలో ఉన్నతి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభిస్తుంది. నీవు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలవుతాయి. భవిష్యత్తు కోసం నీవు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నీకు విజయాన్ని ఇస్తాయి. దాని ద్వారా మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా, ప్రశాంతంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ నీవు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని నీకు నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ అని ఎవరైతే రెండవ దానిని ఎంచుకున్నారో వారికి బాబాగారైతే ఈ సందేశాన్ని అయితే అందించారండి. ఇక ఎవరైతే మూడవ దానిని ఎంచుకున్నారో వారికైతే బాబాగారు ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారండి. బిడ్డ, నీ మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు సిద్ధిస్తుందా అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. అది ఏమిటో తెలుసుకుంటావా? ఏమిటి, ఎప్పుడు నేను బాబాకి ఏమీ చెప్పుకోలేదు కదా, బాబాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా? నాకు నువ్వు చెప్తేనే నీ సంగతులన్నీ తెలుస్తాయా తల్లి? బిడ్డ, మీరు ఏం చేస్తున్నా, ఎలా ఉంటున్నా అన్నీ కూడా నాకు తెలుస్తాయి. నాకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. ఇక నీ మనసులో ఉన్న సంతోషమైన, బాధైనా, కోరికైనా నేను ఇట్టే గ్రహించగలను. అయితే నీకున్న ఈ కోరిక ఏమిటో చెప్పనా? నీకు ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, అక్కడ భగవంతుణ్ణి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఎంతో కోరికగా ఉంది కదూ. ఇది ఎన్నాళ్ళ నుంచో నీ మనసులోనే ఉంటుంది. కానీ భగవంతుని సన్నిధికి, భగవంతుని దర్శనానికి వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞ ఉండాలి. అది లేకనే ఇప్పటి వరకు నేను వెళ్ళలేకపోయాను అని అనుకుంటున్నావు. అది నిజమే తల్లి. భగవంతుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంటే ఆ భగవంతుని ఆజ్ఞానుసారమే జరుగుతుంది. నీకు ఆయన దర్శన భాగ్యం అలాగే అదృష్టం వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండానే అన్నీ వాటికవే అమరుతాయి. నువ్వు అనుకోకుండానే నీవు వెళ్ళాలనుకున్న పుణ్య
పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శన భాగ్యం కలిగించుకుంటావు. ఏది జరగాలన్నా సమయం అనుకూలంగానే ఉండాలి. మనం ఎంతగా ప్రయత్నించి పరుగులు పెట్టినా నష్టపోతాము తప్ప ఏ విధమైన లాభం ఉండదు. నేను అలా పరుగులు పెట్టేవారిని ఆపుతాను. ఎందుకంటే నా బిడ్డలు నష్టపోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఎల్లప్పుడూ నా బిడ్డల మంచే కోరతాను. నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా? ఈ సమస్యలన్నీ ఎంత త్వరగా తొలగిపోతే అంత త్వరగా నేను అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని రావాలి. అక్కడ భగవంతుని దర్శనం కల్లారా చేసుకొని ఆనందపడాలి. అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఇది నీ మనసులో ఉన్న బలమైన కోరిక. నువ్వు కోరుకున్నట్టుగానే నీకు అంతా మంచి జరుగుతుంది. అతి తొందరలోనే నువ్వు ఏ పుణ్యక్షేత్రానికైతే వెళ్ళాలనుకుంటున్నావో, నీ మనసులో ఎక్కడెక్కడికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావో అన్ని పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళి చూసి రాగలుగుతావు. నీకు సమయం అనుకూలంగా మారింది. ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది. నీవు తలచిన వెంటనే అన్ని పనులు కూడా జరిగిపోతాయి. అందువల్లనే నేను నీకు ఈ సందేశం ఇవ్వగలుగుతున్నాను. నీకు సమయం అనుకూలమైనప్పుడు మాత్రమే నా దగ్గర నుంచి సందేశం వస్తుంది. నీకు ఉన్న ఆటంకాలన్నీ అతి త్వరలోనే తొలగిపోతాయి. కాబట్టి నువ్వు ఊహించకుండానే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు జరుగుతాయి. నీవు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూడగలుగుతావు. సదా నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. నువ్వు నీ కుటుంబం సంతోషంగా మీరు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూసి ఆరోగ్య ఐశ్వర్యాలతోనూ తులతూగాలని నీకు నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ అని బాబాగారు ఎవరైతే మూడవ దాన్ని ఎంచుకున్నారో వారికి సందేశం ఇస్తున్నారండి.